చంద్రుడు సూపుతోని సూది గుచ్చి సంపుతాడు. అందగాడు అందగాడు మోటతోనే మత్తు మందు చల్లుతాడు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా హీరో నాగార్జున గారి బర్త్డే సందర్భంగా వెబ్సైట్ లాంచింగ్తో పాటు కింగ్కి సంబంధించిన కొన్ని విశేషాలు మీతో పంచుకోవడానికి ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముందు నాగార్జున గారి గురించి చెప్పాలంటే ఆయనతో అంటే ఒక మంచి స్టార్తో పనిచేయడం మాత్రమే కాదు, ఒక మంచి మనిషితో, మంచి హ్యూమన్ బీయింగ్తో పనిచేస్తున్నాను. అది నా అదృష్టం. ఆయన ఈ సినిమా అంటే ఒక ఆనందం, డి రెడీ ఇలాంటి సినిమాలు నా సినిమాలు సినిమా ఇట్లా సినిమాలను చెప్పుకోవచ్చు. బట్ ఈ కింగ్ సినిమాకి వచ్చేటప్పటికి ఆయన కింగ్, ఆయన సినిమాకి నేను పనిచేస్తున్నాను. ఒక డైరెక్టర్గా ఆయన ఇచ్చే స్వేచ్ఛ కానీ ఒక రెస్పెక్ట్ అని చెప్పాలి, చాలా గొప్పగా ఉంటాయండి. అలాంటి ఆయనతో పనిచేయటం, ఆయన బర్త్డే సందర్భంగా ఇలా ఆయనతో కలిసి కూర్చొని మాట్లాడగలగటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక కింగ్ గురించి చెప్పాలంటే ఇది కొంచెం ఎర్లీ అవుతుంది, ఇంకా కొంచెం టైం ఉంది. కింగ్ నాగార్జున గారి అభిమానులు అందరూ అంచనాలకి తగ్గట్టుగా ఖచ్చితంగా ఉంటుందని మాత్రం చెప్పగలను. ఈ కింగ్ విషయంలో నేను కానీ, నాతో పాటు నా టెక్నీషియన్స్ కోన వెంకట్, గోపి మోహన్, ప్రసాద్ అందరం ఒక టీం వర్క్లో కష్టపడి చాలా మంచి సినిమా చేయాలని కసితో పనిచేస్తున్నాం. ఖచ్చితంగా అందరు ఎక్స్పెక్టేషన్స్తో రీచ్ అవుతాం. అలాగే శివప్రసాద్ రెడ్డి గారు నాకు దొరికిన ఒక చాలా మంచి ప్రొడ్యూసర్. ఆయన ఎక్కడ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా, నాకు ఎలాంటి టెన్షన్ ఇవ్వకుండా ఒక మంచి సినిమాగా రూపొందడానికి ఆయన వంతు సహకారం చాలా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా కింగ్ లైక్ అ కింగ్ ఈజ్ నాట్ ఎ రూలర్, హీఈస్ ఎ లవర్. He is also a warrior and a savior and a fighter. So ఇది మా మైండ్లో ఉన్న కాన్సెప్ట్ ఆఫ్ అవర్ ఫిలిం. అండ్ పిక్చర్కి వస్తే మా కింగ్ అన్న పిక్చరు నాగార్జున గారు అంత కూల్గా ఉంటుంది. అంటే వెరీ స్ట్రెస్ ఫ్రీ పర్సన్, స్ట్రెస్ ఫ్రీ ఫిలిం. సో ఆ పిక్చర్ చూస్తున్నప్పుడల్లా చూస్తున్నంతసేపు ఆడియన్స్కి స్ట్రెస్ ఉంటుంది, బేసిక్గా ఉన్న స్ట్రెస్ వెళ్ళిపోతుంది. So it's more like a medicine for them. So we want everybody to be like him after watching the film. That's our intention. So maybe story ni just, and especially Seenu Vaitla, Nenu Gopi Mohan, we are like a team, and we started traveling from Venki film nunchi Nena ready work. So day by day మా టీమ్ ఇంకా స్ట్రెంగ్తన్ అవుతా, మా మీద రెస్పాన్సిబిలిటీ పెరుగుతాయి. ఎస్పెషలీ సీనుకి మేము ఎంత అందిస్తే తను అంత చేసే తన టాలెంట్ ఉంది కాబట్టి, దానికి తోడు ఒక పెద్ద హీరో యాడ్ అవ్వడం వలన అవర్ రెస్పాన్సిబిలిటీ హెస్ గ్రోన్ అప్ 100 times. సో దానికి తగ్గట్టుగా అలానే మనం ఎక్కువ బాధ్యత తీసుకుంటే ఏదో చేసేయాలని కాకుండా ఆయన ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుంటూ అండ్ ఆయనకి తగ్గట్టు ఆయన we are trying to use his talent the best possible way through our story and our screenplay. Like I told you, ఒక మాటలో చెప్పాలంటే కింగ్ is a cool person. He is as cool as our hero. Thank you so much. అందరికీ నమస్కారం. ఒకరినొకరి గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు, సీను వైట్లతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ జనరల్గా సినిమా చేసేటప్పుడు వర్క్ని ఎంజాయ్ చేస్తే, ఏ వర్క్ అయినా ఎంజాయ్ చేస్తే ఇంకా ఎక్కువ బాగా చేస్తాం. అది నేను ఎప్పుడు అనుకుంటుంటాను. అండ్ ఈ కింగ్ సినిమాని చేయడం చాలా ఎంజాయ్ చేస్తున్నాను. సీన్స్ కానీ, శ్రీను వైట్ల డైరెక్షన్ కానీ. అండ్ తను అన్నట్టు ఇందాక ఇది కింగ్ సినిమా అని కాదు, ఇది
ఇట్స్ ఎవ్రీబడీస్, అందరి టీమ్ వర్క్, రైటర్స్ కానీ, డైరెక్టర్ కానీ, అండ్ టెక్నీషియన్స్, అదర్ టెక్నీషియన్స్ అందరూ కలిసి చేస్తున్నాం. క్లియర్గా అది స్క్రీన్ మీద కనపడుతుంది. నాకు ఇంతకుముందు కూడా ఇట్లా కలిసి టీం వర్క్ చేసిన సినిమాలు అన్నీ నాకు చాలా మంచి రిజల్ట్ ఇచ్చాయి. ఇది కూడా అలాగే మంచి రిజల్ట్ ఇస్తుంది అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ ఈ సంవత్సరం అదే కాకుండా నేను పొద్దున్న చెప్పినట్టు నాకు కింగ్ ఒకటే కాకుండా పెద్దబ్బాయి నాగ చైతన్య ఫిల్మ్స్లోకి లాంచ్ అవ్వటం, తను ఒక హీరోగా రావటం మా ఫ్యామిలీలో చాలా హ్యాపీగా ఉంది. అండ్ అంతేకాదు శివప్రసాద్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక సినిమా ప్లాన్ చేశారు నాగ చైతన్యతో. తన సినిమా అయిన తర్వాత డైరెక్టర్ శ్రీను వైట్లతో. సో అదిగో అంతా ఇక్కడ కెమెరామెన్ అందరూ ఉన్నారు. సో అది చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అందరు కావాల్సిన వాళ్ళతో, అందరూ మంచి మనుషులతో ఆ పని చేయటం. అండ్ ప్రొడ్యూసరు చందన్, నేను శివప్రసాద్ రెడ్డి గారు ఫ్రెండ్స్ లాగానే చందనను నాగ చైతన్య బాగా క్లోజ్ ఫ్రెండ్స్. సో అన్నీ నాకు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ చేతిలో పెట్టేట. అదే ఇందాక కోన వెంకట గారు అన్నట్టు కూల్ కింగ్, కామెడీ కింగ్, వారియర్ కింగ్, రొమాన్సింగ్ కింగ్ అన్నీ ఒక ప్యాకేజ్, చక్కటి ప్యాకేజ్. ఆయన చాలా కరెక్ట్గా చెప్పారు. నాకు సినిమా చూస్తాం, నాకు ఈ స్ట్రెస్ వినిపించే భయంగా ఉండే సినిమాలు, ఏడుపు సినిమాలు నాకు అస్సలు నచ్చవు. నేను చూడను కూడా. ఏది ఎక్కడ చేశారు, ఈ మధ్య మానేశాను కదా. ఇక మీరు రామదాస్ అన్నమయ్య చూసి కూడా ఏడుస్తే నేనేం చేయను. నేను బాగా ఎంజాయ్ చేస్తున్నానండి. చాలాసార్లు సీన్ మధ్యలో బ్లాక్ అవడం, సీను తను చేసి యాక్టింగ్ చేసి చూపించడం, నేను నవ్వుకోవటం, నేను చేస్తుంటే తను ముసి నవ్వులు తను నవ్వుకుంటూ ఉంటాం. చాలా సరదాగా ఉంది. ఏమో నేను అనుకోవట్లేదు, అలాగే వస్తున్నాయి. సో ఈ టైటిల్ అసలు మేము పెట్టలేదు, మీడియా ప్రెస్సే పెట్టారు. నాకు తెలిసి వాళ్ళే ఇంటర్నెట్లో వెబ్సైట్స్లో కింగ్ 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 అని అనౌన్స్ చేశారు. దాంతో ఫ్యాన్స్లు ఫోన్లు చేసి కింగే పెట్టండి, అది అలాగే మేము కింగ్ లాంటి కథ వచ్చింది. అరే అడగలేదేంటి అని అనుకున్నా. లేదండి, అది ఒక సెపరేట్. ఏమండి అది కూడా అడగలేదేంటి అనుకున్నా, అది అడిగా. లేదండి, అట్లా నాకు పాలిటిక్స్ అనేది ఇంట్రెస్ట్ లేదు, అది ఒక ఇదని కాదు. పాలిటిక్స్ మన అందరికీ అవసరం, లీడర్స్ మనకు అవసరం, అది అవసరం. కానీ దానికి ఒక డిఫరెంట్ మనస్తత్వం కావాలి, డిఫరెంట్ సర్వీస్ ఓరియంటెడ్ ఇది కావాలి. అది లోపల నుంచి రావాలి. అది పాలిటిక్స్లోకి వెళ్ళి, రాజకీయాల్లోకి వెళ్ళి చేయాలని నాకు లేదంత. ఇదే హాయిగా ఉందండి, చక్కగా ఉన్న సినిమాలు తెస్తుంటే నాకు టెన్షన్. ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే ఇది రాలేదు, అది రాలేదు, ఏంటి ఈ టెన్షన్. చక్కటి ఫ్రెండ్స్ ఉన్నారు సినిమాలు తీస్తాకి, ఇదే హాయిగా ఉంది నాకు. ఇక చైతన్యతో తీయాలి, ఏమైనా మంచి సబ్జెక్ట్ నాకు ఏమైనా నచ్చి నాకు బాగా సెన్సేషన్ అవుతుంది అనిపించి. అండ్ వెబ్సైట్ ఓపెనింగ్ ఉంది, మర్చిపోయాం. తెలుగు వన్ వాళ్ళు దీన్ని సపోర్ట్ చేశారు, వాళ్ళే డిజైన్ చేశారు. సో ఆ వెబ్సైట్ ఓపెనింగ్ సీను చేతుల మీదుగా ఓపెన్ అవుతుంది. చేయాలి. తెలుగు ఉన్న వాళ్ళు చాలా బాగా చేశారు ఈ సైట్, నేను చూశాను. వెరీ యూజర్ ఫ్రెండ్లీ, వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Everybody, sing it out.
అన్న లుక్కేస్తే మాస్ మాస్ ఏరా మామా అన్న ప్యాంట్ వేస్తే మాస్ అన్న షర్ట్ వేస్తే మాస్ అన్న మడతెడితే మాస్ అయ్యా మాస్ అది లెక్క అన్న కన్నెర్రబడి అక్కై చూస్తేనే అలా భూమే గుడ్డవుతది రమ్మాస్ అన్న కాళ్ళెత్తి మరి అత్త అడుగేస్తే ఇక అడ్డే ఎవడొస్తాడు రమ్మాస్ హే మంచిగా పుట్టే మంచిని పచ్చే మనిషే తానంట మరి మాయలు చేస్తే ఎప్పటికైనా